పాత షర్ట్ తోటి సూపర్ ఐడియా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే షర్ట్ను ఓపెన్ చేసి కింద వైపు సమానంగా కట్ చేసుకోవాలి. పై వైపును కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. తర్వాత ఫోల్డ్ చేసుకుని మెజర్మెంట్ చూసుకున్నట్లయితే నాకు 9.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, హ్యాండ్ బ్యాగ్లో నుంచి 2 పీసులు 9.5 by 9.5 ఇంచులు వచ్చేలాగా 2 పీసులు కట్ చేసుకోండి. అలాగే క్యారీ బ్యాగ్ని కూడా 2 పీసులు కట్ చేసుకోండి సేమ్ మెజర్మెంట్తో. ఇప్పుడు క్యారీ బ్యాగ్ని క్లాత్ని చుట్టూ జాయిన్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ చివరి భాగాన్ని ఓపెన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం 9.5కి ఒక పీస్ అనేది కట్ చేసుకున్నాం కదా, దాని పైన పెట్టేసుకుని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి పైన ఓపెన్ చేసి. సో ఇది ఒక పాకెట్ లాగా రెడీ అవుతుందండి. ఇప్పుడు షర్ట్ బటన్స్ అనేవి ఓపెన్ చేసేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పరుచుకుని 2 హ్యాండిల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి మనం స్టిచ్ చేసుకోవడం కోసం ఈ చివరి నుంచి 6 ఇంచెస్కి ఒక మార్కు, అక్కడ నుంచి కిందకి 8 ఇంచెస్కి ఒక మార్కు, అలాగే ఆ చివరి కూడా అంతే 6 ఇంచెస్కి అక్కడ నుంచి కిందకి 8 ఇంచెస్కి మార్క్ చేసుకుని హ్యాండిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బటన్స్ పెట్టేసుకుని మనం 2 పీసులు తయారు చేసుకున్నాం కదా 9.5కి. సో వాటిని మధ్యకి ఒక మార్క్, అలాగే దీనికి మధ్యకి ఒక మార్క్ చేసుకుని 2 మార్కింగ్స్ కలిసేలాగా చూసుకొని అక్కడ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తూ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. 2 వైపులా అలాగే స్టిచ్ చేసుకోవాలండి. చాలా ఈజీ. ఒక 15 మినిట్స్లో మీకు బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.